నేను ఆర్టీసీ రిటైర్ అయిన ఎంప్లాయీని. ఒకప్పుడు నేను ఫస్ట్లో కాంగ్రెస్ కాదు, ఈయన పథకాలు బాగుంది, చంద్రబాబు తెలుగుదేశం వచ్చింది కానీ చాలా బాగుంది. కాకపోతే నాకేంటంటే ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను సార్. నాకు కాంగ్రెస్ మీద నేను కోపం హైదరాబాద్ పాత పరిస్థితి చాలా గొడవలు ఉన్నాయి సార్. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన గొడవలు లేకుండా ఉండి వాళ్ళ పదవుల కోసం రెచ్చగొట్టేసి చాలా గొడవలు పెట్టాం. నేను ముస్లిం హైదరాబాద్లో తెలంగాణ తర్వాత పరిస్థితులు బయటకు రావాలని భయపడేవాడిని నేను. అలాంటిది నేను వచ్చింది ఆంధ్రాలో ఉంటాం. మా ఆంధ్ర అసలు నేను కొన్నాళ్ళు అక్కడ ఉన్నాను. అసలు ఏ బాధలు చాలా బాగుంది. మా న్యాయం చెప్పి అన్ని విధాలు న్యాయం చెప్పారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాల నుంచి ముస్లిమ్స్కి చాలా పథకాలు గుర్తింపు ఒకటి తీసుకొచ్చారు సార్. మా ముస్లిమ్స్ గవర్నమెంట్ గుర్తింపు పెట్టుకుంది సార్. కేవలము ఏ పథకం అయినా కానీ బాగున్నాయి. దుల్హన్ అనేది చాలా పేదవాళ్ళకు ఒప్పిస్తున్నాయి. ఇది తోఫా ఒకటి ఇస్తున్నారు. రంజాన్ నెలలో వాగడ పేదవాళ్ళు కూడా చేసుకోలేకపోవాలి. ఈ తోఫా వల్ల పండుగ చేసుకున్న చాలా సంతోషంగా ఉన్నారు. చాలామందికి ఒక 60 గజాల స్థలం ఉంటే లోన్లు 2 లక్షల పైన ఇచ్చారు. చాలామంది ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉన్నారు సార్. ఎక్కడైనా రోడ్లు మట్టి రోడ్డు అంటే లేదా సిమెంట్ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ చాలా బాగుంది. చాలా న్యాయం జరుగుతుంది సార్. ముస్లిమ్స్ మాత్రం చాలా న్యాయం జరిగి గొడవలు లేవు. అక్కడ హిందూ ముస్లిమ్స్ అన్ని కులాలు లేపి చేసేవాళ్ళు ఆ గొడవలు లేవు సార్. చాలా బాగుంది సార్. కేవలం గవర్నమెంట్ సమస్య కాదు సార్. ముఖ్యమంత్రి గారు నేను చేసే చాలా బాగా చేస్తున్నారు. మేము మాత్రం మళ్ళీ ఈయనే ఉండాలని మా కోరిక సార్.